తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ముదిరాజుల పోరాట సమితి విజ్ఞప్తి చేసింది. సమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి నాయకులు రంజిత్ ముదిరాజ్, భరత్ ముదిరాజ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో తోడ్పాటు అందించిన సామాజిక వర్గాన్ని మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థలలో జనాభా దామాషా ప్రకారం తగిన వాటా ఇవ్వాలని కోరారు. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। ఉప్పరవేణి రంజిత్ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి కార్యవర్గ సభ్యుని. ఈరోజు 33 జిల్లాల నుంచి వెళ్ళి మా ముదిరాజ్ కుల బంధువులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రావడం జరిగింది. ఈరోజు ఈ వేదికను ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, ఈ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం వైపు అడుగులు వేయడం లేదనే ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుండి మా వాయిస్ను వినిపించడం జరుగుతూ ఉంది. సామాజిక న్యాయం అంటే కేవలం కొంతమందికి 1% ఉన్న వారికే మంత్రి పదవులు కట్టబెట్టి ఇలా ఈ రాష్ట్రంలో 14% ఉన్నటువంటి ముదిరాలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా ఈ అంశాన్ని ప్రస్తావించడానికి వివిధ జిల్లాల నుంచి వెళ్ళి మా ముఖ్య నాయకులు రావడం జరిగింది. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే, నిజంగా మీరు సామాజిక న్యాయం చేయదలుచుకుంటే ముందుగా ముదిరాలకు సామాజిక న్యాయం చేయండి. ఒకే ఒక మంత్రి పదవి ఇచ్చి ఇలా చేతులు దులుపుకోకుండా రాబోయే ఎమ్మెల్సీ ఏదైతే ఖాళీ అవుతుందో దాన్ని మా ముదిరాజ్ ముద్దుబిడ్డ, మా అన్న, మా సోదరుడు నీలమ్మకు ఇచ్చి వారిని కూడా మంత్రి పదవిలోకి తీసుకోవాల్సిందిగా ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో మా ముదిరాజులకు అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా నామినేట్ పదవుల్లో ముదిరాజులకు కనీసం రాబోయే నామినేట్ పదవుల్లో 6 నుంచి 8 పదవులు ఇవ్వాలి. అదేవిధంగా మరి ముఖ్యంగా మా కార్పొరేషన్ ఏదైతే ఏర్పాటు చేసిరో దానికి కనీసం ఒక 100 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉచిత చేప పిల్లల పంపిణీ అవుతుందో దాన్ని వెంటనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి గతంలో ఎట్లయితే నాణ్యమైన పిల్లలు ఇచ్చారో ఇప్పుడు కూడా అదేవిధంగా నాణ్యమైన పిల్లలు ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, జెడ్పీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ముదిరాలకు పెద్దపీట వేయాలి. ఇదైతేనే ఈ విధంగా ఎప్పుడైతే న్యాయం చేస్తారో అదే మాకు సామాజిక న్యాయం అని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ డిమాండ్లను తొందరలోనే కంప్లీట్ చేయాలి. లేని ఏడల మా భవిష్యత్ కార్యాచరణ ఏంటో ప్రకటిస్తాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి వెళ్ళి ముఖ్యుల సమావేశం తొందరలో ఏర్పాటు చేసి మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.